హలో బడ్డీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. మన తిరుమల సిరీస్ వీడియోస్ చూస్తున్నారా? ఎలా ఉన్నాయి వీడియోస్? ఖచ్చితంగా చూడండి, చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. వీడియోస్ అయితే చాలా బాగున్నాయండి, మీకు ఖచ్చితంగా నచ్చేస్తుంది. సో మనం శ్రీనివాస మంగాపురంలో కళ్యాణం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చామన్నమాట. ఇక ఎక్కడికి వెళ్దాం, ఏం చేద్దాం, చుట్టుపక్కల ఏమున్నాయనేసి గూగుల్లో సెర్చ్ చేయడం స్టార్ట్ చేసాము. చంద్రగిరి కోట కనిపించింది. ఓకే, చంద్రగిరి కోట గురించి నేను చాలా పుస్తకాల్లో చదివాను, చాలా దగ్గర విన్నాను, కానీ ఎప్పుడూ వెళ్ళలేదన్నమాట. సో వెళ్ళి చూద్దాము అనేసి బయలుదేరిపోయాము. దారి అయితే చాలా బాగుందండి, అటు ఇటు చెట్లు, మధ్యలో రోడ్డు చాలా అందంగా ఉంది. మధ్యలో మేమైతే కొద్దిసేపు రెస్ట్ కూడా తీసుకున్నాం అనమాట. ఈ కొండలు చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయో. యాక్చువల్లీ ఈ కొండని బేస్ చేసుకొని కోట కట్టారు అని చెప్పి విన్నానండి, నేను చదివాను ఒక బుక్లో ఎక్కడో. అంటే ఒకప్పుడు యుద్ధాలు అవి బాగా జరిగేవి కదా, శత్రువులు దాడి చేయకుండా ఒకవైపు కొండే అడ్డుగా ఉండేదన్నమాట. కొండ ఎక్కి రావాలంటే కష్టం కదా, సో అలా బేస్ చేసుకొని కట్టారు అని చెప్పి చదివాను. ఈ కొండ చూడండి ఎలా ఉందో, ఏదో ఒక మనిషి ఉన్నట్టుంది కదా. ఆ పైన కనిపిస్తుందో ఒక ద్వారబంధం లాగా, అంటే ఒక మండపం అది. యాక్చువల్లీ అక్కడికి వెళ్ళాలి, నేనైతే వెళ్ళలేకపోయాను. చూపిస్తాను చూడండి. అక్కడికి వెళ్ళే దారి కూడా ఉందన్నమాట. దాని గురించి కూడా 2 రకాల చరిత్రలు ఉన్నాయండి. యాక్చువల్లీ ఒకరు ఏం చెప్పుకుంటారంటే, అక్కడ ఎవరైనా తప్పు చేస్తే కనుక ఆ మండపానికి ఉరి తీస్తారు, ఊర్లో జనాలు అందరూ చూసేలాగా అని చెప్పి ఒక స్టోరీ ఉంది. ఇంకొక స్టోరీ ఏముంది, అక్కడ ఆ రాజుకి శ్రీవారు అంటే వెంకటేశ్వర స్వామి అంటే బాగా భక్తి ఎక్కువ. ఆయనకి నైవేద్యం పెడతారు కదా, నైవేద్యం పెట్టిన తర్వాత గుళ్ళో గంట కొడతారు. ఆ గంట కొట్టిన తర్వాత ఈ మండపంలో కూడా గంట కొడతారు. ఆ గంట శబ్దం విని ఆ తర్వాత రాజుగారు భోజనం చేసేవారు అనేసి 2 రకాలుగా చెప్పుకుంటారు కథలు. ఇందులో ఏది కరెక్టో నాకైతే తెలియదు, నేను 2 రకాలు చదివాను. మీకు ఏదైనా తెలిస్తే చెప్పండి. ఆ రకంగా ఉంది, ఈ రకంగా ఉంది, 2 రకాల స్టోరీస్ ఉన్నాయన్నమాట. సో ఆల్మోస్ట్ వచ్చేసామండి, ఎంటర్ అయిపోయాం మనం ఊర్లో. అయితే చూడండి కొండలు ఎలా కనిపిస్తూ ఉన్నాయో. అక్కడైతే ఒక చెరువులాగా ఏదో ఉందన్నమాట, కోనేరులాగా కూడా ఉందంట. నేనైతే దగ్గరకైతే వెళ్ళలేకపోయాను, చూద్దాం. యాక్చువల్లీ ఏం చేశానంటే అప్పటికే ఒక 5 days నుంచి నిద్ర లేదండి, నిద్ర లేక పడుకుండిపోయాను నేను బాగా. సో కిషోర్ తీశాడు ఈ వీడియో మొత్తం. చూడండి వచ్చేసాం కోట దగ్గరికి. అసలు రాజులు, రాచరికాలు ఇవన్నీ చరిత్ర గర్భాలు కలిసిపోతున్నాయి, కానీ వాటికి నిదర్శనాలైన కోటలు మాత్రం ఇప్పటికీ చాలా సజీవంగా ఉన్నాయండి. అందులో ఒకటే ఈ చంద్రగిరి కోట అనమాట. తిరుపతికి చాలా దగ్గరలోనే ఉంటుంది, మంచి టూరిజం ప్లేస్ అయిపోయింది ఇప్పుడు. నరసింహరాయలు అనే రాజు ఈ కోటని కట్టించారంట. ఈయన నరసింహరాయలు అని ఆయన ఒకసారి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి గుడికి వెళ్ళారు. గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని తిరిగి వస్తూ ఉండగా ఆయన తల మీద తలపాగా ఉంటుంది కదా, ఆ తలపాగాని ఒక గద్ద తీసుకెళ్ళి వెళ్ళిపోయిందంట. దాన్ని రాజభట్లందరూ వెంబడించుకుంటూ పోయారు. అదేం చేసింది, వెళ్ళి ఎక్కడో ఒక దగ్గర చంద్రగిరి అడవుల్లో మధ్యలో వదిలేసిందంట. వాళ్ళకి అర్థం కాలేదు, ఎందుకు ఇంత దూరం తీసుకొచ్చి ఇక్కడ వదిలేసింది అని చెప్పి అనుకొని అలా ఆ తలపాగా తీసుకొని వచ్చి రాజుకి ఇచ్చి జరిగింది చెప్పారనమాట. ఇలా తీసుకెళ్ళి ఇక్కడ అడవుల్లో వదిలేసింది అనేసి చెప్తే ఆయన ఏమనుకున్నాడు, నేను నా కోసం అంటే నా ఆత్మరక్షణ కోసం, నా రక్షణ కోసం ఒక కోట నిర్మించుకోవాలి అనుకుంటున్నాను కదా, దానికి ఒక మంచి ప్లేస్ చూపించడం కోసం స్వామి ఇలా చేశాడేమో అని భావించి ఎక్కడైతే తలపాగా వదిలేసిందో అక్కడే ఈ కోట కట్టుకున్నారంట ఆయన. క్రీస్తు శకం 1000వ సంవత్సరంలో కట్టారంటండి. ఎంత పాతదో చూడండి. ఆ తర్వాత రాక్షస తంగడ యుద్ధాలు ఇవన్నీ జరిగాయి కదా. ఆ యుద్ధాలన్నీ జరిగిన తర్వాత విజయనగర రాజులు తమ రాజధానిని హంపి నుంచి చంద్రగిరికి మార్చుకున్నారు. అప్పటిదాకా వాళ్ళ రాజధాని హంపి ఉండిందంట. అంటే ఇది 4th రాజధాని, 4వ రాజధాని వచ్చి చంద్రగిరి అయింది వాళ్ళది. ఈ విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయలే కదా రాజు. ఆయన ఆస్థానంలో ఉండే మహామంత్రి తిమ్మరసు ఉన్నారు కదా, ఆ తిమ్మరసు యొక్క జన్మస్థానం అంట ఈ చంద్రగిరి. అంటే విజయనగర రాజైన శ్రీకృష్ణదేవరాయల కాలంలో మాత్రం చంద్రగిరి స్వర్ణయుగ వైభవంతో బాగా వెలిగిపోయిందంట. అంటే ఆయన రాయలవారి పాలనలో ఇక్కడ రత్నాలు, వజ్రాలు ఇవన్నీ రాసులుగా పోసి అమ్మేవాళ్ళంట. చూసారా, ఇక్కడ కొన్ని విగ్రహాలు కనిపిస్తూ ఉన్నాయి కదా, తలలన్నీ కొట్టేసి ఉన్నాయి. ఇక్కడంతా మహమ్మదీయులు వచ్చి యుద్ధం జరిగింది కదా, ఆ టైంలో ఇక్కడున్న చాలా గుళ్ళండి ఇలా అన్నీ ఖండించేశారు.
తలలన్నీ విరక్కొట్టేశారు. నేను ఒక గుడిలోకి అయితే వెళ్ళాను, నేను చెప్పాను కదా నిద్రపోయానని, దానివల్ల లోపలికి వెళ్ళలేకపోయాము. కిషోర్ తనకి ఎంత వీలైతే అంత వీడియో తీశాడు. అంటే నేను ఒక్కదాన్నే కార్లో వదిలేసి తను కూడా వెళ్ళలేక బయట నుంచే మ్యాక్సిమం ఎంత కవర్ అయితే అంతవరకు వీడియో తీశాడనమాట. చూడండి నందులు, వీటికి కూడా ఇలా కొన్నిటికైతే ఇలా మూతులు కట్ చేశారు కదా, కొన్ని అయితే తలనే తీసేస్తున్నారు. ఆ యుద్ధంలో అలా చేశారంట. చూడండి ఒక గుడికి వెళ్దాం మనం, అక్కడ కనిపిస్తుంది కదా ఆ గుడి లోపలికైతే వెళ్ళాను, అది చూపిస్తాను మీకు. ఆ తర్వాత ఇక్కడ రాస్తున్నారు 1584 నుంచి 1614 ఈ ప్రాంతంలో అరవీటి వంశపు రాజులు, 1645 ప్రాంతంలో గోల్కొండ సుల్తానులు, 1758 ప్రాంతంలో కర్నూలు నవాబు సోదరుడైన అబ్దుల్ నవాబు వీళ్ళ ఆధీనంలోనే కోట ఉందని శాసనాలు చెప్తా ఉన్నాయి. అంటే ఇక్కడ రాసున్నాయి. ఆ గుడి దగ్గరికి వెళ్ళడానికి అతను ఎవరో సెక్యూరిటీ ఉన్నారు, అతన్ని అడిగాము వెళ్ళొచ్చా అని. ఓకే వెళ్ళమని చెప్పారనమాట. సో వెళ్తూ ఉన్నాము. చూడండి ఎలా ఉందో, చూడ్డానికైతే మాత్రం మస్తు ఉందండి. అసలు ఇలా పైనుంచి చూస్తున్నాం. వాళ్ళు అదే చెప్పారు, అతను ఏం చెప్పారంటే కిందంతా వాటర్ అట్లా ఉందమ్మా, ఏం వెళ్తారు చూడండి, పైనుంచి చూడండి, కుదిరితే చూడండి అన్నట్లు చెప్పాడు. మేము అలా చూస్తున్నాం అనమాట. చూడ్డానికైతే చాలా బాగుంది. ఎంత విశాలమైన ప్లేస్లో కట్టారో గుడి మాత్రం. ఈ మధ్యలో ఉంది చూసారా బావి, చూడండి జూమ్ చేసి చూస్తే వాటర్ చూడండి ఎంత పైనే ఉన్నాయి, కనిపిస్తూ ఉన్నాయన్నమాట. వీళ్ళు మేబీ ఎవరైనా పిల్లలు కానీ పశువులు కానీ వస్తే బావిలో పడిపోతాయి అనేసి అలా పెట్టేసినట్టున్నారు కంచెలాగా. బాగుంది, లోపలికి వెళ్దాం. చూస్తున్నాం లోపలికి వెళ్ళడానికి ఇటు నుంచి ఏమైనా దారి ఉందా అనేసి ట్రై చేస్తున్నాం అనమాట. ఇలా వస్తే పైన ఇక్కడ చూడండి ఎలా ఉందో, ఏదో స్తంభాలలాగా అలా ఉంది కదా, పైకి వెళ్తే ఏం లేదు, అది ఒక మండపం అనమాట, స్లాబ్ ఉంది. సో మళ్ళీ ఇక్కడ వెనక్కి వచ్చేసి ఇక్కడ దిగేసి మళ్ళీ ఇంకో వైపు నుంచి నడుచుకొని వెళ్ళడానికి దారి అయితే ఉంది. సో ట్రై చేద్దాం లోపలికి వెళ్ళడానికి. ఈ కోట ఉంది కదా, కోట చుట్టూ దాదాపు 1.5 కిలోమీటర్ వరకు చాలా దృఢమైన గోడ ఉంది, చాలా పెద్దది. ఈ కోట మొత్తం కూడా అసలు కలప ఏం యూస్ చేయలేదంట, అంటే చెక్క ఏం యూస్ చేయకుండా ఓన్లీ సున్నం, ఇసుక, పెద్ద పెద్ద రాళ్ళు. అసలు ఎంత పెద్ద పెద్ద రాళ్ళు యూస్ చేస్తున్నారో. ఇక్కడ చూడండి ఇదంతా జస్ట్ మండపం, ఎందుకు యూస్ చేసేవాళ్ళో తెలియదు. చూడండి ఎంత పెద్ద రాళ్ళు. కోట కూడా ఇలాగే కట్టున్నారంటండి. ఇక్కడంతా బురద ఉంది, ఇక్కడేమో టెంపుల్ ఉంది. ఇక్కడ కూడా కట్ చేస్తున్నారు చూసారా. మేమైతే వెళ్ళడానికే చూస్తున్నాము. వచ్చేసాం మొత్తానికి లోపలికి. ఇక్కడి నుంచి రావాలి, మొత్తం రచ్చరచ్చగా ఉంది. కానీ ఇక్కడ లోపలికి వెళ్ళాలి అన్న ఫీల్ వచ్చిందండి, చూద్దాం అనిపించింది. ఎట్లా కోట దగ్గరికి అయితే ఎలాగో వెళ్ళలేకపోయాను, సో అట్లీస్ట్ ఇక్కడికైనా వెళ్దాం అనేసి వచ్చేసాము. ఇక్కడ 1988 సంవత్సరంలో రాజ్మహల్లో ఈ మ్యూజియం అనేది స్టార్ట్ చేశారంట. ఒకే గుంట నుంచి అక్కడ 2 ఊటలు వస్తాయంటండి. ఒక బండ కింద ఒక చిన్న గుంటలాగా ఉంటుంది, ఆ గుంటలో ఒక బండలా ఉంటుంది అనమాట. ఆ బండ కింద రెండు రకాల టేస్ట్లు ఉంటాయి. అంటే దాన్ని ఏదో ఉప్పు సట్టి, పప్పు సట్టి అని పిలుస్తారంట. అంటే ఒకే బండలో ఒకవైపు ఏమో వచ్చే ఊరే నీళ్ళన్నీ ఉప్పుగా ఉంటాయంట, దాన్ని ఏమో ఉప్పు సట్టి అంటారంట. పక్కనే ఏమో తీయగా వస్తాయంట, దాన్ని పప్పు సట్టి అని పిలుస్తారంట. నేను ఆ ప్లేసెస్కి అంతా వెళ్ళడానికి కుదరలేదు, అంటే ఆ పైకి వెళ్ళాలి. కోనేరు ఇప్పటికీ ఉందంట, కోనేరు కూడా చాలా బాగుందంట. మనం అది ఉంది కదా ఇందాక చెప్పుకున్నాం కదా మండపం గురించి, ఆ మండపం దగ్గరికి వెళ్తే ఇవన్నీ కనిపిస్తాయి మనకి. అంటే రాతి ప్లేట్స్ ఇవి కూడా ఉంటాయి. అసలు ఏ శాస్త్రజ్ఞులు కూడా కనుక్కోలేకపోయారంటండి, ఏ ఆధునికత లేని ఆ రోజుల్లో ఇంత బాగా ఎలా కట్టారు అనేసి వాళ్ళు ఇప్పటికీ కనుక్కోలేకపోతున్నారంట. అంటే
ఎలాంటి శత్రు దాడి కూడా వీళ్ళ మీద జరగకుండా అసలు ఆ దారి ఉంటుందండి, వెళ్ళేటప్పుడు చూపిస్తా, వంకలుగా ఉంటుంది. అంటే ఎవరు ఎక్కడ వస్తున్నా కానీ మనకు కనిపించేలాగా పైనుండే వాళ్ళకి కనిపిస్తుంది అనమాట. అలా సెట్ చేసుకున్నారు, చాలా బాగుంది. ఎంత బాగా కట్టారో. ఇప్పుడు మనం ఏదో అన్నీ చేసేస్తున్నాం అనుకుంటున్నాం కానీ ఏ ఇంజనీరింగ్లు ఏమీ లేని టైంలో అప్పుడు వాళ్ళు చూడండి ఎంత బాగా కట్టారో. ఆ రాళ్లతో ఎలా అంతగా కట్టారో అనిపిస్తుంది. చాలా పెద్ద పెద్ద రాళ్ళు, మొత్తం ఓన్లీ ఇసుక సున్నం అంతే. చూడండి లోపల విగ్రహం అయితే ఏం లేదు. ఈ గుడి చూడండి ఎంత బాగుందో అసలు. గుళ్ళోకి చెప్పులు వేసుకెళ్ళారు ఇవన్నీ ఏమనుకోకండి. అంటే ఈ గుడి పాత పడిపోయింది, అసలు దేవుడు లేడు కదా, సో ఏం కాదు. నేను షార్ట్స్ కోసం వీడియోస్ తీస్తూ ఉన్నాను. ఉన్నారండి అలా టూరిజం లాగా మనలాగా వచ్చే వాళ్ళు కూడా చాలామంది వస్తూ ఉన్నారు ఇక్కడికి. ఈ గుడి దగ్గర మాత్రం పెద్దగా ఎవరు లేరు. ఆ కోట దగ్గరకి చాలామంది ఉన్నారు. ఆ టైంలో నేను నిద్రపోయాను. మీరు చూసారా, విజిట్ చేశారా ఎప్పుడైనా ఈ కోటని? ఆ లోపల మ్యూజియం ఉందంట. మ్యూజియంలో మాత్రం అన్ని రకాలు ఉన్నాయంట. వాళ్ళు యూజ్ చేసిన థింగ్స్ అవన్నీ కూడా పెట్టున్నారంట. మీరు ఎప్పుడైనా విజిట్ చేస్తే కనుక లోపలికి వెళ్ళి చూడండి, బాగుంటుంది. ఇది రాజ్మహల్ అండి. ఇంకా రాణి మహల్ అని కూడా ఒకటి ఉందంట. అంటే అది ఆల్మోస్ట్ శిథిలమయ్యే స్టేజ్కి వచ్చిన తర్వాత వీళ్ళు ఈ పర్యాటక కేంద్రం వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళు స్వాధీనం చేసుకున్న తర్వాత మేబీ కొంచెం బాగు చేస్తారంట. చెప్పాను కదా ఇందాక, దారి వంకలు ఉంటుంది అనేసి. చూడండి ఎలా కట్టారో. చుట్టూ అంత పెద్ద పెద్ద రాళ్లతోటి దారి పెట్టారండి. వంకలు ఉంటుంది, బాగా కట్టారు. ఆ రాణి మహల్ గురించి కూడా ఏదో ఒక స్టోరీ ఉంది. అది రాణి మహల్ అని కొందరు అంటున్నారు. కొన్ని స్టోరీస్ ఎలా ఉన్నాయంటే అది రాణి మహల్ అయితే కాదు, ఏదో గుర్రపు శాల అయి ఉండొచ్చు. గుర్రపు శాలని ఇలా రాణి మహల్ అని చెప్పి పిలుస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ కాలంలో అట్లా పిలుస్తున్నారు, కానీ అది గుర్రపు శాల అయి ఉండొచ్చు అని కూడా కొందరు చెప్తున్నారు. ఇప్పుడు ఈవినింగ్ టైం, నైట్ టైమ్స్ కొంచెం లైట్స్ అవి వేసి ఆ చరిత్ర కూడా వీళ్ళు డిస్ప్లే చేస్తూ ఉంటారంట మ్యూజియంలో. చూడండి, ఆ మండపం దగ్గరికి వెళ్ళుంటే బాగుండేది నెక్స్ట్ టైం. అలా చంద్రగిరి కోటని కంప్లీట్ చేసుకొని బయలుదేరిపోయామండి. నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం, ఏం చేద్దామో చూసేద్దాం నెక్స్ట్ పార్ట్లో. వీడియో ఎలా అనిపించింది? వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.